హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. ముందుగా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే గ్లోబ్ టోటర్ ఈవెంట్కి సంబంధించి ఎంటైర్ డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఈరోజు మహేష్ బాబు గారి ఒక పోస్టర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందా దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు ఈ సినిమాలో మనకు కనిపించిన 4వ వ్యక్తి ఉన్నారు, ఆ 4వ వ్యక్తి ఎవరు అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా ఏదైతే SSMB 29 ఉందో SSMB 29కి సంబంధించి ఏదైతే ఈవెంట్ జరగబోతుందో ఆ ఈవెంట్ని ఎంత భారీగా ఎంత గ్రాండ్గా చేస్తున్నారంటే ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో నాకు తెలిసి వరల్డ్ హిస్టరీలో ఎవ్వరు ఈ విధంగా చేయలేదనుకుంటా. ఆ రేంజ్లో ప్రతి ఒక్కరు ఆ రేంజ్లో ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ కోసం అయితే ప్లాన్ అయితే చాలా పగడ్బందీగా చేయడం జరుగుతుంది. స్పెషల్గా ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకి సంబంధించి మెయిన్గా ఈవెంట్కి వెళ్ళాలంటే ఏంటి, పాస్ కావాలి. ఆ పాస్ సంబంధించి ఎంత క్లారిటీగా ఎంత బాగా వాళ్ళు డిజైన్ చేస్తారో మీరు ఒక్కసారి చూడండి. పాస్ సంబంధించి ముందుగా ఫోటో ఏది ఉంది, ఇది పాస్ కాదు, ఒక పాస్ ఫోటో నిజంగా. ఎందుకంటే బేసిక్గా మనం వేరే సినిమాలకు ఏదైనా పాస్ చూస్తే ఎలా ఉంటుంది, పాస్ మామూలుగా సింగిల్గా ఉంటుంది పాస్. బట్ ఏంటంటే ఈ పాస్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ప్రతి డీటెయిల్ గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా పాస్ ఫోటో ఏదైతే ఉందో దానికి గ్లోబ్ టోటర్ ఈవెంట్ అని చెప్పి మహేష్ బాబు గారి బర్త్డే రోజు ఏదైతే మహేష్ బాబు గారి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగిందో ఆ పోస్టర్లో మహేష్ బాబు గారి ఛాతీ పైన ఏదైతే లాకెట్ ఉందో అదే లాకెట్ని మళ్ళీ ఇక్కడ ప్రెజెంట్ చేయడం జరిగింది ఆ పాస్ బుక్ పైన. సో పాస్ బుక్కే అనుకోవచ్చు, ఎందుకంటే ఇది చిన్న పాస్ కాదు కదా, పాస్ బుక్కే. అందుకే వీళ్ళు పాస్ ఫోటో అని చెప్పి దానిపైన సెట్ చేస్తారు. సో ఇది ముందుగా ఎల్లో కలర్ అంటే పసుపు అంటే శుభసూచకం అది. సో మంచికి పసుపు శుభసూచకం కాబట్టి అదేవిధంగా ఈ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా మంచిగా జరగాలని చెప్పి అందుకే దీనికి పసుపుతో తయారు చేయడం జరిగింది. సో బేసిక్గా ఇది ఫస్ట్ ఓపెనింగ్ అనమాట. తర్వాత పేజ్ ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ మహేష్ బాబు గారి ఛాతీ పిక్ ఏదైతే ఆ పోస్టర్ ఉందో ఆ పోస్టర్ని ఫస్ట్ పేజ్లో వేయడం జరిగింది. అలాగే ఇక్కడ నవంబర్ 15న ఏదైతే ఈవెంట్ జరగబోతుందో ఈ ఈవెంట్కి సంబంధించి డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఈ సినిమాలో మెయిన్గా ఎవరైతే క్యారెక్టర్స్ ప్లే చేయడం జరుగుతుందో డైరెక్టర్ రాజమౌళి గారు, అలాగే మహేష్ బాబు గారు, ప్రియాంక చోప్రా గారు, పృథ్వీ సుకుమారన్. సో వీళ్ళ నలుగురు ఫోటోలు అయితే మనకు సెకండ్ పేజ్ టర్నింగ్ పేజ్లో అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ పక్కన ఏముంటుందంటే ఈ ప్రోగ్రామ్కి ఎవరైతే అంటే ఈవెంట్కి ఎవరైతే రావడం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా సూచనలు సలహాలు అంటే రెస్ట్రిక్షన్స్ ఏమున్నాయి అక్కడ అని చెప్పి చాలా క్లారిటీగా తెలుగులో రాయడం జరిగింది, అలాగే ఇంగ్లీష్లో రాయడం జరిగింది అందరికీ అర్థమయ్యే విధంగా. ఎందుకంటే చాలా భారీ ఖర్చు పెట్టి చాలా భారీ సెట్టింగ్తో ఈవెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఈవెంట్ చాలా పగడ్బందీగా చేయాలని చెప్పి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి చాలా భారీగా ప్లాన్ చేస్తూ మంచిగా సలహాలు సూచనలు కూడా ఏమేమి ఫాలో కావాలని ప్రతిదీ కూడా మనకి బుక్లో వాళ్ళు నోట్ చేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా కొన్ని ప్రదేశాల్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి కాబట్టి దాన్ని ఉద్దేశిస్తూ దాన్ని పరిగణలోకి తీసుకొని రాజమౌళిగా చాలా జాగ్రత్తగా డిజైన్ చేయించడం జరిగింది. అలాగే ఎవరైతే ఈవెంట్కి రావడం జరుగుతుందో ఈవెంట్కి వచ్చే వాళ్ళకు రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఏ డైరెక్షన్లో వస్తున్నారో ఆ డైరెక్షన్ నుంచి పర్టికులర్ ప్లేస్కి ఎలా రావాలనేది మనకు డిజైన్ కూడా చేసి రూట్ మ్యాప్ని కూడా ఇవ్వడం జరిగింది. చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక్క దాంట్లో. దానికి తోడు మీరు పేజ్లో చూసుకున్నట్టయితే రైట్ సైడ్లో మనకు స్కానర్ ఉంది. ఆ స్కాన్ చేస్తే మీరు ఏ లొకేషన్లో ఉన్నారో ఆ లొకేషన్ నుంచి ఈవెంట్కి వెళ్ళడానికి ఒక రూట్ మ్యాప్ కూడా డిజైన్ చేస్తారంటే ఏ రేంజ్లో ఒక సినిమాకి సంబంధించి ఈవెంట్కి ఈ రేంజ్లో వాళ్ళు ప్లాన్ చేస్తుంటే మరి సినిమాని ఏ రేంజ్లో టెక్నాలజీగా ప్లాన్ చేయడం జరుగుతుంది, అలాగే ఈవెంట్ ఏ విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ప్రతిదీ కూడా పగడ్బందీగా ప్రతిదీ కూడా చాలా పగడ్బందీగా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి కాబట్టి ఈసారి ఎలాంటి ఇన్సిడెంట్ కూడా జరగకూడదు, అందరూ మంచిగా వచ్చి మంచిగా ఈవెంట్ నుంచి వెళ్ళాలి అని చెప్పి చాలా పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది. దీంతో పాటు రాజమౌళి గారు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. ఏంటంటే ఎవరైతే బిలో 18 ఇయర్స్ ఉంటారో 18 ఇయర్స్ వాళ్ళు ఈవెంట్కి రాకండి, ఓపెన్గా చెప్పడం జరిగింది. ఆయన 18 సంవత్సరాల కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈవెంట్కి రాకండి. అలాగే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈవెంట్కి రాకండి. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అలాంటి డిసిషన్ ఆయన తీసుకోవడం జరిగింది. అలాగే పోలీస్ వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగిందంట. ఈవెంట్ చాలా పెద్ద ఈవెంట్ కాబట్టి ఈవెంట్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఏమైనా తొక్కిసలాటలు అలాంటివి జరిగినా ఆన్ ద స్పాట్లో షోని క్యాన్సిల్ చేస్తాం, ఈవెంట్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పి రాజమౌళి గారికి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అందుకే ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ వచ్చి దాదాపుగా 3 నిమిషాలు కూర్చొని ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 18 ఇయర్స్ వాళ్ళు సీనియర్ సిటిజన్స్ రాకండి, వాళ్ళు ఇంట్లోనే కూర్చొని చూడండి. ఎందుకంటే జియో హాట్స్టార్లో లైవ్ ఉండబోతుంది, అది కూడా ఫ్రీగా ఉండబోతుంది, ఎలాంటి సబ్స్క్రిప్షన్ అవసరం లేదు, ఫ్రీగా లైవ్లో జియో హాట్స్టార్లో చూడొచ్చు. అలాగే ఎవరైతే ఈవెంట్కి రావడం జరుగుతుందో ఈవెంట్ వచ్చే వాళ్ళకు మెయిన్గా 3 డైరెక్షన్స్ అయితే చెప్పడం జరిగింది. ఆ 3 డైరెక్షన్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. దాంతోపాటు అండ్ ఎవరైతే ఈవెంట్కి రావడం జరుగుతుందో ఈవెంట్కి వచ్చే లోపల వితిన్ 2 o'clock లోపల ఏదైతే గేట్ ఉంటుందో మెయిన్ గేట్ కంటే ముందు ఒక గేట్ ఉంటుంది, ఆ గేట్ నుంచి లోపలికి వచ్చేస్తే మీకు పార్కింగ్స్ అవైలబుల్ ఉంటుంది. సో తొందరగా వస్తే ఆ పార్కింగ్ అవైలబిలిటీ అనేది మీకు బాగా దొరుకుతుంది అని చెప్పి రాజమౌళి గారు చెప్పడం జరిగింది. సో ఏంటంటే ఆయన చెప్పింది ఏంటంటే ఫైనల్గా జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి, ఎలాంటి ఘటనలు కూడా జరగకూడదు. ఎందుకంటే ఇది పాన్ వరల్డ్ సినిమా కాబట్టి ఈవెంట్ కూడా అంత గ్రాండ్గా ఉండాలి అని చెప్పి ఆయన ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి
మనం కూడా మన రెస్పాన్సిబిలిటీ ఉంది ఏంటంటే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి. సో అదొకటి. మరి రాజమౌళి గారు 3 డైరెక్షన్ చెప్పింది కదా, 3 డైరెక్షన్స్ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సో రాజమౌళి గారు ఏదైతే చెప్పడం జరిగిందో మెయిన్గా ఎవరైతే విజయవాడ నుంచి రావడం జరుగుతుందో, విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు మెయిన్ గేట్కి ముందు ఏదైతే రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన మెయిన్ గేట్ ఉందో మెయిన్ గేట్కి ముందు నుంచే లెఫ్ట్ తీసుకోవాలి. తర్వాత అనాస్పూర్ రోడ్ అంటే ఏదైతే సర్వీస్ రోడ్ ఉంటుందో సర్వీస్ రోడ్లో దిగిన తర్వాత అనాస్పూర్ రోడ్ ఉంటుంది కదా, అనాస్పూర్ రోడ్ని పట్టుకొని అలా ముందుకు వస్తే ఏదైతే ఈవెంట్ జరిగే బ్యాక్ సైడ్ ఉంటుందో ఆ బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ డైరెక్షన్. సెకండ్ డైరెక్షన్ వచ్చేసి ఎల్బీ నగర్ నుంచి ఇంకా వనస్థలీపురం నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 11వ నెంబర్ దగ్గర దిగి యూటర్న్ తీసుకొని సర్వీస్ రోడ్ మీదుగా సేమ్ ఏదైతే సంఘీ నగర్ రోడ్ ఉంటుందో ఆ రోడ్ ఏదైతే సర్వీస్ రోడ్ ఉంటుందో ఆ రోడ్ని పట్టుకొని వస్తే ఈవెంట్ ప్లేస్కి అయితే రావడం జరుగుతుంది. ఇది సెకండ్ డైరెక్షన్. తర్వాత థర్డ్ డైరెక్షన్ వచ్చేసి గచ్చిబౌలి నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ ఎగ్జిట్ 12 నెంబర్ దగ్గర దిగిన తర్వాత సర్వీస్ రోడ్ని పట్టుకొని రైట్ తీసుకోవాలి. సేమ్ అదే సంఘీనగర్ రోడ్ రావడం జరుగుతుంది. సో అక్కడ నుంచి ముందుకు వస్తే సేమ్ ఎక్కడైతే ఈవెంట్ జరగబోతుందో ఆ ఈవెంట్కి అయితే రావడం జరుగుతుంది. సో ఇలా డైరెక్షన్స్ కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. డైరెక్షన్స్లో కొద్దిగా అటు ఇటు కన్ఫ్యూజ్ ఉన్నా మనకి ఏదైతే స్కానర్ ఇవ్వడం జరిగిందో పాస్లో స్కాన్ చేస్తే కూడా మనకు ఆ డైరెక్షన్స్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ మెయిన్ డైరెక్షన్ ఎక్కడైతే మనం వెళ్తామో వెళ్ళిన తర్వాత సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. అంటే గ్లోబ్ టోటర్ ఈవెంట్స్ సంబంధించి సైన్ బోర్డ్స్ ఉండబోతున్నాయి. అది రైట్ సైడా లెఫ్ట్ సైడా యూటర్న్ అనేది చాలా క్లారిటీగా అయితే చెప్పబోతున్నారు. కాకపోతే తొందరగా వెళ్తే పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగా దొరుకుతుంది అని చెప్పి. మరి పార్కింగ్ ప్లేస్ ఎలా ఉందో మీకు చూడాలి కదా. సో పార్కింగ్ ప్లేస్ సంబంధించి కూడా ఒక వీడియో ఉంది, నేను మీకు చూపిస్తాను. సో ఏదైతే రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన మెయిన్ గేట్ ఉంటుందో మెయిన్ గేట్ అయితే క్లోజ్ ఉండబోతుంది. అంతకుముందు ఏదైతే వాళ్ళు చెప్పడం జరిగిందో రాజమౌళి గారు ఆ గేట్ నుంచి మాత్రమే అలౌడ్ ఉండడం జరుగుతుంది. అలాగే మనం ఎంటర్ అయిన తర్వాత ఎక్కడెక్కడ డైరెక్షన్స్ ఎలా తీసుకోవాలి అనేది ప్రతిదీ కూడా చాలా క్లారిటీగా వీడియో తీసి మరీ పెట్టడం జరిగింది. సో ఏంటంటే అక్కడ మీకు డౌట్ ఉంటే స్కాన్ చేస్తారు కదా, అందులో వీడియోస్ కూడా ఉన్నాయి. సో వీడియో చూస్తే కూడా మనకు పర్టికులర్గా మనకు తెలిసిపోతుంది. సో ఏ రూట్లో వెళ్ళాలి, ఏ రూట్ నుంచి వెళ్ళి పార్కింగ్ ఎక్కడ వరకు వెళ్ళాలి, పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రజెంట్ నీట్గా క్లీన్ చేస్తున్నారు. చాలా అంటే చాలా నీట్గా క్లీన్ చేస్తున్నారు. అక్కడ ట్రైన్స్తో వాట్స్తో చాలా నీట్గా క్లీన్ చేపిస్తున్నారు వాటన్నిటిని. సో పార్కింగ్ ప్లేస్ కూడా వీళ్ళు చాలా బాగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా పెద్ద ఈవెంట్ కాబట్టి చాలా పెద్ద ఎత్తులో ఎలాగో ఫ్యాన్స్ వస్తారని తెలిసి చాలా పగడ్బందీగా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఇదేంటంటే డైరెక్షన్స్ మనకు కన్ఫ్యూజ్ ఉన్నా ఖచ్చితంగా ఆ స్కానర్ ఓపెన్ చేస్తే మనకు వీడియోస్ కూడా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి డైరెక్షన్స్ కూడా మనకి ఈజీగా తెలిసిపోయే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ గ్రౌండ్ చూసుకున్నట్టయితే మీరు గ్రౌండ్ చూడండి, చాలా బాగా క్లీన్ చేపిస్తున్నారు. ఇది ఓన్లీ పార్కింగ్ కోసం మాత్రమే, పార్కింగ్ కోసమే ఇంత బాగా క్లీన్ చేపిస్తున్నారు. ఎంత పెద్ద ప్లేస్ని తీసుకున్నారు అంటే మీరు ఒకసారి చూడండి, అక్కడ లైటింగ్ సెటప్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే పార్కింగ్ ప్లేస్లో మీ వెహికల్స్ ఉంటాయి కదా, మీ వెహికల్స్ని పార్కింగ్ చేసిన తర్వాత ఎక్కడైతే వెన్యూ ప్లేస్ ఉందో అంటే ఎక్కడైతే ఈవెంట్ జరగబోతుందో అక్కడి వరకు మామూలుగా నడుచుకుంటూ ఫ్యాన్స్ అందరూ వెళ్ళాలి. ఈవెంట్ వరకు వెళ్ళాలంటే సో అందరూ నడుచుకుంటూ వెళ్ళాలి. వెహికల్స్ అక్కడ పార్క్ చేసిన తర్వాత ఈవెంట్ వరకు ఖచ్చితంగా అందరూ నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. అలాగే మన ఇండస్ట్రీలో ఏ ఈవెంట్ జరిగినా ఈవెంట్ ఖచ్చితంగా హుషారుగా ఉండాలంటే, చాలా ఎంజాయ్ఫుల్గా ఉండాలంటే అలాంటి యాంకర్స్ అలాంటి హోస్ట్లే ఉండాలి. సో మన తెలుగులో మనము చెప్పుకోవాల్సింది ఎవరంటే ఖచ్చితంగా సుమా కనకాల గారే. సుమా కనకాల గారు ఉంటే ఆ జోషే వేరు ఉంటుంది, ఆడియన్స్లో ఆ హోషే వేరు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా కూడా సుమా గారే హోస్ట్ అయితే చేయబోతున్నారు. బేసిక్గా మన తెలుగు సినిమా ఏది రిలీజ్ ఉన్నా పెద్ద సినిమా ఖచ్చితంగా దానికి సుమా కనకాల గారే హోస్టింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆమె మాట పదునైన తదం ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఆన్ ద స్పాట్లో కామెడీ జనరేట్ చేసే స్టామినా ఆమె దగ్గర ఉంది కాబట్టి సుమా కనకాల గారు తెలుగులో హోస్ట్ చేయబోతున్నారు. ఎందుకు తెలుగులో అంటున్నానంటే ఈ సినిమాకి సంబంధించి నార్త్ ఇండియాకి సంబంధించి మనకు ఆశిష్ చంచలాని యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్, మనోడు స్టార్టింగ్లో చాలా లావుగా ఉండేవాడు, కామెడీ వీడియోస్ చేసేవాడు. తర్వాత ఒక సినిమా కోసం కొద్దిగా తగ్గాడు. సో కామెడీ కూడా జనరేట్ చేయగలడు, ఆన్ ద స్పాట్ కామెడీ జనరేట్ చేసే స్టామినా మనోడి దగ్గర ఉంది. కాబట్టి తెలుగు వాళ్ళకి సుమా కనకాల, నార్త్ ఇండియన్స్ ఆడియన్స్కి అర్థం కావడానికి ఆశిష్ చంచలాన్ని ఇద్దరిని తీసుకురావడం జరిగింది హోస్టులుగా. అండ్ వీళ్ళతో ప్రజెంట్ మీటింగ్ అయితే జరుగుతుంది. ఇది నిన్నటి ఫోటో అనుకోండి. మన రాజమౌళి గారు, ఎంఎం కీరవాణి గారు, ఆశిష్ చంచలాని అలాగే సుమా కనకాల గారు టీం అంతా కలిసి ఈవెంట్ ఎంత గ్రాండ్గా ప్లాన్ చేయాలి అనేది చెప్పి వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. బేసిక్గా రాజమౌళి గారి సినిమా మీరు చూసుకున్నట్టయితే బాహుబలికి సంబంధించి కూడా ఈవెంట్ చాలా గ్రాండ్గా ప్లాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత త్రిబుల్ ఆర్ సినిమాకి సంబంధించి కూడా ఈవెంట్ చాలా గ్రాండ్గా ప్లాన్ చేయడం జరిగింది. అవి రెండు పాన్ ఇండియా మూవీస్, ఇది ఏకంగా పాన్ వరల్డ్ మూవీ కాబట్టి మరి దీన్ని ఇంకెంత గ్రాండ్గా ప్లాన్ చేస్తారు, ఎంత పగడ్బందీగా ప్లాన్ చేస్తారు అనేది చాలా బాగా వాళ్ళైతే ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అంతే రేంజ్లో సక్సెస్ కావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. అలాగే ఎవరైతే ప్రియాంక చోప్రా గారు ఉన్నారో, ప్రియాంక చోప్రా గారికి సంబంధించి రీసెంట్గా ఒక పోస్టర్ రిలీజ్ కావడం జరిగింది. సో ఈ పోస్టర్ను ఉద్దేశించి చాలా మంది అయితే ట్రోల్ చేయడం జరుగుతుంది. ట్రోల్ చేసే వాళ్ళు ఒకరు గుర్తుపెట్టుకోండి, రాజమౌళి గారు ఈగా సినిమా తీసినప్పుడు చెడ్డీలు వేసుకొని తిరిగే నా కొడుకులు అందరూ ఇప్పుడు రాజమౌళి గారిని ట్రోల్ చేసే స్టేజ్కి, రాజమౌళి గారిని చెప్పే స్టేజ్కి రావడం జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్గా కుంభకు సంబంధించిన పోస్టర్ వచ్చినప్పుడు ఆ పోస్టర్ని ట్రోల్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రియాంక చోప్రా గారి మందాకిని అనే పాత్ర వచ్చినప్పుడు అది కూడా ట్రోల్ చేయడం జరుగుతుంది. సో ట్రోల్ ఎందుకు చేస్తున్నారు అంటే ఇక్కడ ప్రియాంక చోప్రా గారు ఎల్లో కలర్ శారీలో కనిపించడం. సో ఎల్లో కలర్ శారీ అంటే అక్కడ మన ఇండియన్ నేటివిటీని అనేది తీసుకురావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్ కంటే దారుణంగా ఉందని చెప్పి కూడా ఈ పోస్టర్ని ట్రోల్ చేయడం జరుగుతుంది. కానీ ఒకటి మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ
ఇది పాన్ ఇండియా మూవీ, మెయిన్గా తెలుగు మూవీ. సో తెలుగు మూవీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ పోస్టర్లో ప్రియాంక చోప్రా గారిని ఇలా కాకుండా ఇలా చూస్తే హాలీవుడ్ ఆడియన్స్కి ఏం కొత్తదనం కనిపించేది? ఎందుకంటే ఆల్రెడీ ప్రియాంక చోప్రా గారు హాలీవుడ్లో దాదాపు 6 సంవత్సరాల నుంచి మూవీస్ చేస్తూనే ఉన్నారు. అక్కడ వాళ్ళకి ప్రియాంక చోప్రా కొత్తగా కనిపించాలంటే ఖచ్చితంగా శారీతో చూపిస్తే, మన ఇండియన్ నేటివిటీని చూపిస్తేనే ఒక అట్రాక్ట్ అనేది కనిపిస్తుంది. అందుకే పాత్రల్ని కూడా కుంభ అనే పాత్రని, ఇంకా మందాకిని అనే పాత్రని మన మైథాలజీకి కనెక్ట్ అయ్యే విధంగా ఆయన పాత్రని తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా చూస్తే హాలీవుడ్ ఆడియన్స్కి కొత్తగా ఏం కనిపించదు. అరే ఇలా చూసాం కదా అనిపిస్తుంది. ఈ విధంగా చూపిస్తే మన తెలుగు కల్చర్ ఏంటి, మన ఇండియన్ నేటివిటీ అంటే అనేది ఏంటి అనేది ప్రపంచానికి చూపించే విధంగా ఇలాంటి పోస్టర్ని అయితే చూపించడం జరుగుతుంది. అండ్ రాజమౌళి గారి మైండ్ సెట్ అనేది చాలా డేంజర్ మైండ్ సెట్. అది ఆడియన్స్తో ఎలా ఆడుకోవాలి, ఆడియన్స్ పల్స్ ఏంటి అనేది రాజమౌళి గారికి బాగా తెలుసు. ఇక్కడ ప్రియాంక చోప్రా గారి పోస్టర్ని కూడా ట్రోల్ చేయడం జరిగింది. ట్రోల్ చేసే వాళ్ళందరికీ ఎప్పుడు సమాధానం దొరుకుతుందంటే మరో 24 గంటల్లో ఏదైతే ఈవెంట్ జరగబోతుంది కదా, సో ఈవెంట్ వచ్చినప్పుడు చాలా గట్టిగా సమాధానం ఇవ్వబోతున్నారు. అలాగే ప్రియాంక చోప్రా గారు ఒక సీక్రెట్ని అయితే రివీల్ చేయడం జరిగింది. ఆ సీక్రెట్ ఏంటంటే, ఇప్పటివరకు మనం ఈ సినిమాలో మన క్యారెక్టర్లు ఎవరెవరు తెలుసు మహా అంటే మహేష్ బాబు గారు, ప్రియాంక చోప్రా, పృథ్వీ సుకుమారన్, వీళ్ళు ముగ్గురు మాత్రమే తెలుసు. కానీ కనిపించని 4వ వ్యక్తి ఎవరో ఉన్నారు. చాలా సాలిడ్ పర్సనాలిటీ అయితే ఇందులో ఉండబోతుంది. వీళ్ళు చూసుకున్నట్టయితే ప్రియాంక చోప్రా గారు ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. అందులో ఏం చేశారంటే లయన్ సింబల్తో మహేష్ బాబు గారు, తర్వాత ఒక గర్ల్ సింబల్తో ప్రియాంక చోప్రా గారు, అలాగే ఇలాగే హ్యాండ్ ఇమోజీ ఉంటుందా, హ్యాండ్ ఇమోజీలో పృథ్వీ సుకుమార్ గారు అనే ఆమె సూచిస్తున్నారు. అయితే స్పెషల్గా ఇక్కడ ఒక 4వ క్యారెక్టర్ మాస్క్తో ఉంది. మన 4వ క్యారెక్టర్ ఎవరు అనేది తెలియాలి. ఆమె ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే #AskPCJ ఎవ్రీవన్ నోస్ రాజమౌళి రన్స్ ఏ టాప్ సీక్రెట్ జోన్ ఫర్ హిస్ ఫిలిమ్స్. అంటే రాజమౌళి సినిమాలంటే ఖచ్చితంగా అందులో సీక్రెట్స్ దాగుంటాయి, ఆయన బయటికి చూపించేది ఒకటి, లోపల ఉండేది ఇంకోటి అని చెప్పి అక్కడ ప్రియాంక చోప్రా గారు తెలియజేస్తున్నారు. దాంతోపాటు ఏంటంటే సో ఇయర్స్ ఎ డేర్ డిస్క్రైబ్ గ్లోబ్ టోటర్ ఇమోజీ ఓన్లీ. అంటే ఈ ఇమోజీలో ఎవరో 4వ పర్సన్ దాగున్నారు, మన 4వ పర్సన్ ఎవరు అనేది తెలియాలి. సో ఇప్పటివరకు మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, అంటే అఫీషియల్గా కాదనుకోండి, ఇది ఆడియన్స్ కొంచెం రూమర్స్ ప్రకారం అనుకోవచ్చు, ఈ సినిమాలో SSMB 29లో క్రిస్ హేమ్స్వర్త్, అంటే హాలీవుడ్కి సంబంధించిన క్రిస్ హేమ్స్వర్త్ నటిస్తున్నారు అని చెప్పి మనకు అది బయట నుంచి, అఫీషియల్గా కాదు, బయట నుంచే. సో ఈ సినిమానే కాదండి, ప్రజెంట్ మన తెలుగులో ఏవైతే పాన్ వరల్డ్ సినిమాలు వస్తున్నాయో SSMB 29 కానివ్వండి, AA22 కానివ్వండి, స్పిరిట్ కానివ్వండి, డ్రాగన్ కానివ్వండి, ఈ 4 సినిమాల్లో కూడా హాలీవుడ్ నటిలో ఉన్నాడు అని చెప్పి మనకు న్యూస్ వినిపిస్తుంది. బట్ అఫీషియల్గా ఎవరు డైరెక్టర్స్ కానీ లేకపోతే మూవీ టీం కానీ మనకు అనౌన్స్మెంట్ చేయలేదు. కాకపోతే ఏంటంటే మనం అనుకుంటున్నాం అంతే. మరి 4వ పర్సన్ ఎవరు, ఈ మాస్క్ ఉన్న పర్సన్ ఎవరు, ఈ సీక్రెట్ వెనకాల ఉన్న పర్సన్ ఎవరు అనేది మనకు తెలియాలి. దాంతోపాటు ఫైనల్గా ఏంటంటే మహేష్ బాబు గారి పోస్టర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందా అంటే ఈరోజు ఈవినింగ్ వరకు ఒకవేళ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ మహేష్ బాబు గారి బర్త్డే రోజు ఆయన పోస్టర్ రిలీజ్ చేశారు, కానీ ఆయన ఫేస్ని ఎక్కడ చూపించలేదు. అలాగే రీసెంట్గా మనకు పృథ్వీ సుకుమార్ అనేది కుంభ అనే పాత్రను రిలీజ్ చేశారు, అలాగే ప్రియాంక చోప్రాది మందాకిని అనే పాత్రను రిలీజ్ చేశారు. మరి ఈరోజు పోస్టర్ని ఎందుకు రిలీజ్ చేసే అవకాశం ఉందంటే ఏదైతే రేపు ఈవెంట్ జరగబోతుందో ఆ ఈవెంట్ని ఇంకా వేరే లెవెల్కి తీసుకెళ్ళడానికి, చాలా గ్రాండ్గా తీసుకెళ్ళడానికి ఈరోజు మహేష్ బాబు గారి పోస్టర్ ఆ పాత్రని, ఏ పాత్ర అయితే ఉందో ఇప్పటివరకు అయితే రుద్ర అనే పేరు మాత్రం వినిపిస్తుంది. మరి అదే క్యారెక్టర్ పేరు ఉంటుందా లేకపోతే క్యారెక్టర్ పేరు ఏమైనా చేంజ్ ఉంటుందా లేదా అని తెలియదు. కానీ విడుదలైతే ఈరోజు ఈవినింగ్ వరకు పోస్టర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ విడుదల కాకపోతే రేపు మనకి ఏదైతే ఈవెంట్ జరగబోతుందో RFCలో ఆ ఈవెంట్లో అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరి ఈవెంట్ కూడా చాలా చిన్నగా జరుగుతుంది, అంటే చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఎవరైతే కూడా ఫ్యాన్స్ ఉంటారో, ఫ్యాన్స్ అయితే మొబైల్స్ నాట్ అలౌడ్ అన్నారు. బట్ ఏంటంటే స్కాన్ చేసి అక్కడి వరకు రావాలని చెప్పారు కాబట్టి మరి రామోజీ ఫిలిం సిటీలో ఆ మొబైల్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా లేకపోతే లోపలికి అలౌడ్ ఇస్తారా అనేది ఒకటి తెలియాలి. అలాగే ఏదైతే ఈవెంట్ జరగబోతుందో ఈవెంట్లో చాలా భారీగా 100 ఫీట్ల LED అలాగే 130 వెట్స్తో ఒక LEDలో మరి మహేష్ బాబు గారు అలాగే ఆ 3 మినిట్స్ సంబంధించిన వీడియో ఏదైతే ఉండబోతుందో ఆ వీడియోలో ఎవరైతే క్యారెక్టర్స్ ఉంటారో క్యారెక్టర్కి సంబంధించి, అలాగే ఏదైతే వరల్డ్ బిల్డ్ చేయడం జరుగుతుందో ఈ సినిమాకి సంబంధించి ఏదైతే షూటింగ్ జరిగిందో ఆ షూటింగ్ సంబంధించి కానీ లేకపోతే ఆ వరల్డ్కి సంబంధించి కానీ ఏ విధంగా 3 నిమిషాల వీడియోలో ఏం చూపిస్తారు రాజమౌళి గారు అనేది తెలియాలి. అలాగే జియో హాట్స్టార్ దాదాపుగా 150 కోట్లు పెట్టి ఈ ప్రోగ్రామ్ అయితే చేయడం జరుగుతుంది. మరి జియో హాట్స్టార్లో మాత్రమే టెలికాస్ట్ కావడం జరుగుతుంది. మరి ఇంత గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు, చాలా గ్రాండ్గా సక్సెస్ అవ్వాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇక ట్రోలర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ట్రోలర్స్ అందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఎప్పుడు జరుగుతుందంటే ఇంకో 24 గంటల్లో మన కళ్ళ ముందు ఏదైతే ఇమేజ్ అయితే కనిపించబోతుందో 100 ఫీట్ల పైన ఏదైతే ఇమేజ్ కనిపిస్తుందో ఈ ఇమేజ్తో ఖచ్చితంగా ట్రోలర్స్కి అందరికీ ఎలాంటి దెబ్బ పడాలో అంటలు దెబ్బ పడడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇదనమాట ఓవరాల్గా గ్లోబ్ టోటర్ ఈవెంట్కి సంబంధించి ఎంటైర్ డీటెయిల్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.